హాయ్ అండి, పనసకాయ తురుముతోని టమాటా కర్రీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా పనసకాయలు గుండగా తురుము ఉంచుకోవాలండి, చిన్న చిన్న పీసులుగా. వాటిని ఉప్పు పసుపు వేసి కాసేపు ఒక 10 నిమిషాలు ఉడికించాలి. ఉడికించాక వాటర్ అంతా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి కావలసినవి అన్నీ మనం రెడీ చేసుకుంటామండి. ఈలోగా గ్యాస్ పైన ఒక బాణీ పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేయాలండి ఈ కూరకి. ఆయిల్ వేసుకున్నాను, ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఇందులో పోపులు ఆవాలు వేసుకుంటున్నాను. ఆవాలు చిటపటలాడాక ఇప్పుడు ఉల్లి పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. వేయించి ఇందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకొని టమాటా ముక్కలు చిన్నగా తరిగి ఉంచున్నాను కదండి, ఈ ముక్కలు కూడా ఇందులో వేసుకొని టమాటా ముక్కలు ఇందులోని పసుపు కొంచెము ఉప్పు కొంచెం వేసుకొని కాసేపు మగ్గనివ్వాలండి. ఇప్పుడు ఈ టమాటా అంతా బాగా ఉడికి దగ్గరగా అయ్యింది కదండి, పేస్ట్ లాగా. ఇప్పుడు ఇందులోని కారము గరం మసాలా పౌడరు వేసుకుంటున్నానండి. వేసుకొని ఒకసారి బాగా వేయించుకుంటాము. ఇప్పుడు ఈ పనసకాయ ముక్కల్ని ఈ టమాటా జ్యూస్లో వేసుకొని బాగా కలపాలండి. కలిపేసి ఒక గ్లాసుడు నీరు పోసుకోవాలి. పోసుకొని కాసేపు ఉడకనివ్వాలండి. బాగా దగ్గరగా అయ్యింది కదండి. ఇందులోని కరివేపాకు కొత్తిమీర వేసుకొని దగ్గరికి అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నామండి. ఎంతో రుచికరమైన టమాటాతో పనసకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.